జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు జగన్ ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారు? ఆయన ఏం సాధించటం కోసం ఢిల్లీలో ధర్నా చేయటం జరిగింది? దీనికి సంబంధించే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించడం జరిగింది. జగన్ ఢిల్లీలో కేవలం తన ఉనికి చాటుకోవటం కోసమే ధర్నా చేశారని, ఇది జగన్కి మోదీ పర్మిషన్ ఇవ్వటం జరిగిందని, ఈ ధర్నా వెనక మోదీ ఉన్నారని, జగన్ని ఒక బిడ్డలా మోదీ చూసుకుంటారని, అందుకే జగన్కి పర్మిషన్ ఇప్పించి అక్కడ ధర్నాకి ఏర్పాట్లు చేసి ధర్నా చేయించారని చెప్పి చింతామోహన్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీలో గడిచినటువంటి 5 ఏళ్లలో కార్పొరేషన్లన్నింటిలో కూడా నిధులు పూర్తిగా ఏమీ లేకుండా చేసి నిర్వీర్యం చేశారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్లో రూపాయి లేకుండా వీటిని సర్వనాశనం చేశారని, పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో చూస్తే ఈ కార్పొరేషన్లో కావలసినటువంటి నిధులు ఇచ్చి రైతులను కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి అని, కానీ ఒక ఏపీలో మాత్రమే వరస్ట్గా తయారైందని, ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వమైనా వీటికి నిధులు కేటాయిస్తారా లేదా అనేటువంటి అంశాన్ని స్పష్టం చేయాలి అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ధర్నా వల్ల అప్రతిష్ట మూట కట్టుకున్నారే తప్ప మరొకటి లేదని, అలాగే ఏపీలో ఆర్థిక శాఖ మీద విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల్లో 14 లక్షలని, 9 లక్షలని, 7 లక్షలని పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి నిజ నిర్ధారణ కమిటీ వేసి అసలు ఏపీ అప్పులు ఎంత అనేది తేల్చి చెప్పాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏపీకి కేటాయించినటువంటి కేంద్ర బడ్జెట్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ 15,000 కోట్లు అప్పిస్తాము అంటూ బీజేపీ తన ద్వంద్వ వైఖరిని మరొకసారి నిరూపించుకుని చంద్రబాబు చెవిలో మోదీ పువ్వు పెట్టి పంపించాడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.